హలో గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ ఫ్రాక్ అయితే జస్ట్ 300 రూపీస్ శారీ అనమాట. 300 రూపీస్ శారీతో అసలు ఇట్లాంటి ఫ్రాక్ నేను ఏ వెబ్సైట్లో చూడలేదు. ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర కానీ ఇట్లా స్క్రాచ్ తోని అవుట్ఫిట్స్ చేస్తారు కదా, సో అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా చూడలేదు అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రాక్ అయితే. నేను రిఫరెన్స్ పిక్ అయితే పైన ఇస్తాను చూడండి. సో ఈ ఫ్రాక్లో స్పెషాలిటీ ఏంటంటే హిప్ దగ్గర ఏం చేశానంటే, మనకి ఫ్రాక్ పైన హైట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి క్లాత్ కట్ చేస్తాం కదా, సో కట్ చేసిన క్లాత్ని ఏంటంటే ఇలా చిన్న ప్లీట్స్ పెట్టేసి ఈ మీదకి కిందకి అటాచ్ చేసేసాను. అటాచ్ చేసి ప్రతి ప్లీట్ దగ్గర నేనైతే ఇలా చిన్న చిన్న పూసలు పెట్టాను అనమాట. మీకు కనిపిస్తున్నాయి కదా, ఇలా చిన్న చిన్న పూసలు పెట్టాను. అండ్ ఈ మీద కింద ఏంటంటే కొంచెం బోర్డ్గా అనిపించింది అని చెప్పేసి ఈ స్టోన్ లేస్ మనకి బయట దొరుకుతుంది కదా, సో ఆ స్టోన్ లేస్ ఏంటంటే దీనికి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ వేసుకున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చింది అనమాట. ఈ ఫ్రాక్ అంతటికి హైలైట్ ఆ హిప్పే. సో దాని తర్వాత ఏం చేశానంటే, హ్యాండ్స్ అన్ని సేమ్ అయిపోతాయి అని చెప్పేసి ఇది ఏంటంటే బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ పీస్ని నేను ఇలా హ్యాండ్స్కి పెట్టి, ఓన్లీ బ్లౌజ్ పీసే హ్యాండ్స్కి పెడితే బోర్డ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న బోస్ అటాచ్ చేశాను. దీని చుట్టుపక్కల ఇక్కడ ఏంటంటే ఈ బోస్కి ఇక్కడ చిన్న పర్ల్ ఇచ్చాను అనమాట. బోస్కి కలిపి లాస్ట్లో చిన్న థ్రెడ్స్ ఇచ్చేసాను. సో ఈ హ్యాండ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇంత బాగుంటుంది హ్యాండ్ దగ్గర. సో ఇదైతే ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ జస్ట్ ఇక్కడ హైలైట్ చేశాను కదా అని చెప్పేసి ఈ నెక్కి ఏంటంటే చిన్న పైపింగ్ థ్రెడ్ ఇచ్చేసాను, అంతే. పైపింగ్ థ్రెడ్ ఇచ్చాను. సో బ్యాక్ సైడ్ ఈ ఫ్రంట్ పెట్టాను కదా అని చెప్పేసి ఈ బ్యాక్ కూడా ఇలాగా కుచ్చులు పెట్టేశాను. ఇలాగా ప్లీట్స్ పెట్టేసి ఏం చేశానంటే ఇలా బో పెట్టాను. మనం ఏవైతే హ్యాండ్స్కి ఇచ్చామో ఆ బ్లౌజ్ పీస్, ఆ బ్లౌజ్ పీస్ మిగిలిందనమాట. మిగిలితే ఇది ఏం చేశానంటే ఇక్కడ చిన్న బోలా పెట్టేశాను. ఇలా బోలా పెట్టేసి దీనికి ఏం చేశానంటే బోట్ నెక్ పెట్టేశాను. బోట్ నెక్, రౌండ్ బోట్ నెక్ పెట్టేసి ఆ బోట్ నెక్ ఏంటంటే బోట్ నెక్ని హైలైట్ చేయడానికి ఈ విధంగా దీనికి కూడా ఇలా పైపింగ్ థ్రెడ్ అయితే వేసేసాను. సారీ, పైపింగ్ థ్రెడ్ కాదు, ఇది లేస్, గోల్డ్ కలర్ లేస్ అయితే ఇక్కడ వేసేసాను. ఇలాగా ఈ విధంగా అయితే ఈ ఫ్రాక్ ఉంటుందండి. రిఫరెన్స్ పిక్ నేను పెడతాను. లాంగ్ ఫ్రాక్ చాలా అంటే చాలా బాగుంటుంది. రిఫరెన్స్ పిక్ నేను పైన యాడ్ చేస్తాను. ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడే వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తాను. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరైతే స్టిచ్ చేయించుకోవచ్చు. ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మీరు శారీస్ పంపించి స్టిచ్ చేయమన్నా చేస్తాను, లేకపోతే నేనే పర్చేస్ చేసేనా చేస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సికోల్ సుప్రజ.